హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూని? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారండి? ఈరోజు మా పాప దమ్ బిర్యానీ తయారు చేస్తుందండి. దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు చెప్పింది. చికెన్ శుభ్రంగా కడుక్కొని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇందులో పసుపు వేసుకోవాలి. తర్వాత కారం అండి, కారం వేసింది స్పూన్ కారం, తర్వాత సాల్ట్, రుచికి తగ్గ సాల్ట్, ఇంకా ఏమెత్తామమ్మా మసాలా దినుసులు ఇవ్వండి. గరం మసాలా పౌడర్, జీరా ధనియా పౌడరు, మసాలా దినుసులు అన్నీ వేసిందండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రెండ్స్, పేస్ట్ వేసుకోవాలండి. ఇది పేస్ట్ వేసుకుని శుభ్రంగా మ్యాగ్నేట్ చేసి లాస్ట్లో పెరుగు ఫ్రెండ్స్, పెరుగు వేసుకోవాలండి. మళ్ళీ పెరుగు కూడా వేసుకుని శుభ్రంగా మసాలా అంతా దీన్ని పట్టేటట్టు శుభ్రంగా కలుపుకోవాలండి. దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. అదుర్స్ మ్యాగ్నేట్ చేసుకుని ఒక 10 నిమిషాలు కాదండి, ఒక అరగంట అయినా గంట అయినా పెట్టుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకుని ఈ మసాలా అంతా దీనికి పట్టి శుభ్రంగా పట్టిన తర్వాత ఇప్పుడు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. నిమ్మకాయ కూడా పిండేసుకున్నామండి. ఎమ్మి ఎమ్మి జ్యూసీ జ్యూసీ దమ్ బిర్యానీ. ఒక పెద్ద చాలమ్మా, కాయ వేసేద్దామా? ఒకటి సరిపోద్ది, అంటే పెరిగేసుకున్నాం కదా, ఒకటి సరిపోద్దా? నేనైతే ఎక్కువ ప్లేన్ బిర్యానీ వండేసి లేదా చికెన్ బిర్యానీ వండుతానండి. దమ్ బిర్యానీ ఎప్పుడు వండలేదు ఫ్రెండ్స్, ఎక్కువ. ఇంకో మా పాపలే వండుతారు దమ్ బిర్యానీ, చాలా బాగా వండుతారు వీళ్ళు. లెగ్ పీస్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ అంతా శుభ్రంగా మసాలాలో పెరిగి, నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర పేస్ట్ అన్నీ వేసి కలిపేసి మ్యాగ్నేట్ చేసుకున్నామండి. ఇది అరగంట సేపు ఉంచుకోవాలి. ఒక అరగంట సేపు పెట్టుకుని మసాలా అంతా పట్టి జ్యూసీగా బాగుంటుందండి చికెన్. తర్వాత ప్రాసెస్ చేద్దామండి. నేను ఈరోజు చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ వీడియో పెడతాను, చూడండి తప్పనిసరిగాని. బాయ్ ఫ్రెండ్స్.